నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కూటమిలో పార్టీలు మారుతూ ఉంటాయి, ఎమ్మెల్యేలు మంత్రులు మారిపోతూ ఉంటారు, కానీ ముఖ్యమంత్రి మాత్రం మారరు. ఆయనే బీహార్ సీఎం నితీష్ కుమార్. ఎన్నికల్లో సీట్లు తక్కువ వచ్చినా మద్దతిచ్చే పార్టీలు ఎన్ని మారినా ముఖ్యమంత్రి మాత్రం ఆయనే. సీఎం పదవిని ఆయన నుంచి లాగేసుకునేందుకు మద్దతిచ్చే ఏ పార్టీ ప్రయత్నమూ చేయదు. అసలు కొత్త పొత్తు కోసం సీఎం పదవి వదులుకోవాలన్న షరతే ఎవరూ విధించరు. సీఎం అంటే ఆయనే, ఆయనంటే సీఎం. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా నేనే రాజు, నేనే మంత్రి, సర్వం నేనే అన్నట్టుగా చక్రం తిప్పుతారు నితీష్ కుమార్. ఆయనే ఇప్పుడు 9వ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసలు నితీష్ ఇంత బలమైన నేతగా ఎలా ఎదిగారు? సరిగ్గా మొన్నటి వరకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఐక్యతగా ఉంచేందుకు పనిచేసిన నితీష్ కుమార్ ఇప్పుడు అదే బీజేపీ మద్దతుతో 9వ బీహార్ సీఎంగా ప్రమాణం చేశారు. పల్టీరామ్గా బీహార్ రాజకీయాల్లో గుర్తింపు పొందిన నితీష్ కుమార్ ఇన్నిసార్లు ఎన్డీఏ నుంచి మహాకూటమికి, ఆ కూటమి నుంచి మళ్లీ ఎన్డీఏకు జంపింగ్ చేయడానికి కారణమేంటి అంటే వచ్చే సమాధానం బీహార్ సీఎం పదవిలో కొనసాగడం. సీఎం పదవిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా నితీష్ రాజకీయాలు సాగుతున్నాయి. ఎవరు మద్దతిస్తారు, ఎవరు వైదొలుగుతారు, ఏ పార్టీ సిద్ధాంతమేంటి, ఏది భావ సారూప్యం ఉన్న పార్టీ, ఇలాంటి ఆలోచనలన్నింటికీ నితీష్ దూరం. తనను బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగించే పార్టీలేమిటి, వ్యక్తులెవరు, పరిస్థితులేంటి, ఇదొక్కటే నితీష్ ఆలోచన. తిమ్మిని బమ్మిని చేసైనా సరే సీఎం పదవి నిలబెట్టుకోవాలి. ఇదే నితీష్ అంతిమ లక్ష్యం. 2005లో రెండోసారి బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు నితీష్ కుమార్. అప్పుడు ఆయన్ను చూసే ప్రజలు జేడీయూ బీజేపీ కూటమికి పట్టం కట్టారు. నిజాయితీ, సచ్చీలత, నిరాడంబరతకు అప్పుడు నితీష్ మారుపేరు. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబం, ఆయన పార్టీ నేతల అవినీతి, అరాచకాలు, ఆగడాలతో విసిగిపోయిన బీహార్ ప్రజానీకం నితీష్ లో ఓ గొప్ప రాజకీయ నేతను, భవిష్యత్తుపై నమ్మకాన్ని చూసింది. అందుకే 2005, 2010లో వరుసగా 2 సార్లు బీహార్ ప్రజలు జేడీయూను గెలిపించారు. నితీష్ కూడా 2005, 2010 మధ్య బీహార్ స్థితిగతులు మార్చడం ద్వారా, అభివృద్ధి రాజకీయాల ద్వారా ప్రజల నమ్మకం నిలబెట్టుకున్నారు. కానీ 2010లో రెండోసారి గెలిచిన 3 ఏళ్ల తర్వాత నితీష్ కప్పదాటు రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్డీఏకు దూరం జరగడం, 2014లో సీఎం పదవికి రాజీనామా చేయడం, తరువాత కూటమి మార్చి మళ్లీ సీఎం పదవి చేపట్టడం, చిరకాల ప్రత్యర్థి లాలూ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం, గెలుపొందడం, 2017లో మళ్లీ కూటమి మార్చి ఎన్డీఏలో చేరడం వంటివన్నీ నితీష్ ను పల్టీరామ్ గా మార్చేశాయి. మధ్యలో ఒక్క ఏడాది మినహా 20 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్నప్పటికీ 2020 నాటికి నితీష్ కుమార్, ఆయన పార్టీ జేడీయూ ఓ రకంగా బీహార్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు అనే చెప్పాలి. ఆ ఎన్నికల్లో జేడీయూ కన్నా ఆర్జేడీ, బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ బీజేపీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సహజంగా ఎక్కువ సీట్లున్న పార్టీ సీఎం పదవిని స్వీకరిస్తుంది. తక్కువ సీట్లున్న పార్టీ ఉప ముఖ్యమంత్రి వంటి పదవులు తీసుకుంటుంది. కానీ విచిత్రంగా బీజేపీ నితీష్ కుమార్కే సీఎం కుర్చీ అప్పగించింది. దీనికి కారణం, ఒకవేళ తాము మద్దతివ్వకపోతే నితీష్ ఆర్జేడీ, కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడన్న ఆలోచన. 2015లోనూ ఆర్జేడీ, కాంగ్రెస్ నితీష్ కే సీఎం పదవి వదిలేశాయి. అలా తక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ నితీషే బీహార్ సీఎం పీఠంపై ఆసీనులయ్యారు. సీఎం పదవి అప్పగించినప్పటికీ 2022 నాటికి నితీష్ కు బీజేపీపై కోపం వచ్చింది. అమిత్ షా జోక్యం ఎక్కువైందని, తన పార్టీకి తక్కువ సీట్లు ఉన్నాయని, బీజేపీ మంత్రులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారన్న అనుమానమొచ్చింది. దీంతో ఆయనే స్వయంగా కాంగ్రెస్, ఆర్జేడీలకు పొత్తు ప్రతిపాదన చేశారు. నిజానికి వారంతట వారే ప్రయత్నించినప్పుడు సీఎం పదవి కోసం పట్టుబట్టే పరిస్థితి ఉండదు. కానీ నితీష్ కుమార్ అలా కాదు. ఆర్జేడీ కన్నా తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ నితీష్ సీఎం కుర్చీలో తానే కూర్చోవాలనుకున్నారు.
ఆర్జేడీ కూడా నితీష్ డిమాండ్కు తలొంచక తప్పలేదు. సోనియా గాంధీకి స్వయంగా ఫోన్ చేసి మద్దతు పొందారు నితీష్. అలా 2022లో 8వ బీహార్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పుడు మరోసారి సీఎం పదవి డ్రామాను రక్తి కట్టించారు నితీష్. ప్రతిపక్షాలు బీజేపీపై ఐక్యంగా పోరాడాలని నిన్న మొన్నటిదాకా చెప్పిన నితీష్ ఇప్పుడు అదే బీజేపీ మద్దతుతో మళ్లీ సీఎం అయ్యారు. విచిత్రంగా ఎన్డీఏ కూటమికి దూరం జరగడానికి చెప్పిన కారణాలనే ఇప్పుడు చెబుతున్నారు. ఆర్జేడీ మంత్రులు మాట వినడం లేదని అంటున్నారు. కొత్త బంధం కోసం గతంలో కూటమి వదిలేశాను అని, కానీ పరిస్థితులు బాగాలేవని అందుకే రాజీనామా చేశాను అని చెబుతున్నారు. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమితో కలిసి పనిచేయడంలో తాను సమస్యలు ఎదుర్కొన్నాను అని, ఈ విషయాన్ని పార్టీ సభ్యులకు చెప్పినప్పుడు వారు రాజీనామా చేయాలని సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు. మొత్తంగా 10 ఏళ్లలో 5 సార్లు, 2 ఏళ్లలో 2 సార్లు నితీష్ కూటమిల మధ్య జంపింగ్ చేశారు. और आज कुछ लोगों का हो गया, यानी हमारे अलावे 8 लोगों का हो गया है वो, तो अब बाकी जो बचेंगे उसको बहुत जल्दी और काफी हो जाए। मैं मुख्यमंत्री हूँ और मेरे बाद 2 मुख्यमंत्री रहेंगे, एक सम्राट चौधरी जी और एक विजय कुमार सिन्हा। ఒకప్పుడు సచ్చిలుడైన నేతగా ఉండే నితీష్ ఈ జంపింగుల వల్ల పల్టీరామ్ అయిపోయారు. అయితే ఎన్నిసార్లు కూటములు వైఖరులు మార్చుకున్నా నితీష్ సీఎం పదవిని వదులుకునే పరిస్థితులు ఏర్పడడానికి కారణం, అలాంటి పరిస్థితులు వచ్చాయన్న సంకేతాలు వచ్చినప్పుడల్లా తెలివిగా కూటమి మార్చడం ఒకటైతే, 20 ఏళ్ల కాలంలో బీహార్ను ఆయన అభివృద్ధి చేసిన తీరు మరో కారణం. నితీష్ రాజకీయ అడుగులపై అందరికీ విమర్శలు ఉన్నప్పటికీ బీహార్ ముఖ చిత్రం మార్చిన నేతగా ఆయన చేసిన కృషిని ఎవ్వరూ కాదనలేరు. రాజకీయ చాణక్యం, ముఖ్యమంత్రిగా పనితీరు నితీష్ ను నిరంతర సీఎంగా నేనే రాజు నేనే మంత్రి తరహాగా మార్చేశాయని చెప్పుకోక తప్పదు. ఇండియా కూటమి నా అంచనాలు చేరుకోలేకపోయింది. అలాగే బీహార్ అధికార కూటమిలో పరిస్థితులు బాగాలేవు. అందరి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాను. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమితో రాష్ట్ర స్థాయిలో, ఇండియా కూటమితో జాతీయ స్థాయిలో తెగతెంపులు చేసుకున్న తర్వాత నితీష్ కుమార్ చెప్పిన మాటలివి. పల్టీరామన్న విమర్శలు తీవ్రమైనప్పటికీ, ఆయారాం గయారాం లానే నితీష్ను చూడాలని మల్లికార్జున ఖర్గే అన్నప్పటికీ ఈ పరిణామాలను అంత తేలిగ్గా తీసుకోకూడదు. నితీష్ వ్యవహారం మొత్తం ఇండియా కూటమిపై ప్రభావం చూపుతుంది. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీహార్ ప్రజల ఆలోచన తీరును కూడా మార్చవచ్చు. ఇలాంటి జంపింగ్ రాజకీయాలకు చోటివ్వకుండా ఒకే పార్టీకి లేదా కూటమికి స్పష్టమైన మెజార్టీ కట్టబెట్టే దిశగా బీహార్ ప్రజలు ఓటు వేసే పరిస్థితులు రావచ్చు. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు 122 స్థానాలు కావాలి. 2020 ఎన్నికల్లో 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా నిలవగా 74 స్థానాలతో బీజేపీ తర్వాతి స్థానంలో నిలిచింది. 19 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీ కాంగ్రెస్ ఆర్జేడీ కూటమికి లభించలేదు. 43 స్థానాల్లో గెలుపొందిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ 2020లో ఓసారి, 2022లో మరోసారి, 2024లో ఇంకోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచిన ఆర్జేడీ కానీ, తర్వాతి స్థానంలో నిలిచిన బీజేపీ కానీ ముఖ్యమంత్రి పదవికి నోచుకోలేకపోయాయి. కానీ 43 స్థానాలు మాత్రమే గెలిచిన జేడీయూ నేత నితీష్ కుమార్ మాత్రం మార్చి సీఎం పదవి చేపట్టగలిగారు. నితీష్ రాజకీయ చాణక్యతకే కాదు, బీహార్ రాజకీయాల వైచిత్రికి కూడా ఈ ఘటనలు నిదర్శనం. 20 ఏళ్ల కాలంలో ఒక్క ఏడాది మినహా మిగిలిన కాలమంతా నితీష్ కుమారే బీహార్ ముఖ్యమంత్రి. అంతకుముందు 1990 నుంచి 2005 అంటే 15 ఏళ్ల కాలంలో ఒక్క వారం రోజులు మినహా మిగిలిన కాలమంతా లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 35 ఏళ్ల కాలంలో బీహార్ రాజకీయాలన్నీ లాలూ కుటుంబం, నితీష్ కుమార్ చుట్టూనే తిరుగుతున్నాయి.
2005లో అధికారం కోల్పోయిన తర్వాత ఆర్జేడీ తిరిగి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. అలాగే 35 ఏళ్లుగా జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యు పార్టీల నేతలు ముఖ్యమంత్రులయ్యారు. ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తరపున ఒక్క సీఎం కూడా 35 ఏళ్ల కాలంలో లేరు. దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల తరహాలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి అధికార పార్టీ మారడం బీహార్లో లేదు. తాము నమ్మిన నేతకు పలుమార్లు అవకాశం కల్పించడం బీహార్ ప్రజల లక్షణం. అయితే ఈ లక్షణాన్ని రాజకీయ నేతలు తమ ఇష్టానుసారం వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముందు లాలు, ఆయన కుటుంబం, తర్వాత నితీష్ బీహార్ను తమ సొంత ఆస్తిగా భావిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మరోసారి కూటమి కట్టిన బీజేపీ, జేడీయూ స్నేహాన్ని పరిశీలిస్తే ఈ రెండు పార్టీల మధ్య చిరకాల మైత్రి బంధమే ఉంది. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండనట్టే శాశ్వత మిత్రులు కూడా ఉండరు అని ఈ రెండు పార్టీలు నిరూపించాయి. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ 2014లో నితీష్ కుమార్ ఎన్డీఏకు దూరం జరిగారు. అయితే 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నితీష్ సీఎం బాధ్యతలు స్వీకరించేందుకు వీలుగా అప్పటి ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ రాజీనామా చేయాలని పార్టీ ఆదేశిస్తే నితీష్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు మాంఝీకి మద్దతిచ్చేందుకు బీజేపీ సిద్ధపడింది. అలాగే నితీష్ చిరకాల ప్రత్యర్థి పార్టీలైన జేడీయూ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మహాగఠ్ బంధన్ పేరుతో ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని 2015 ఎన్నికల్లో గెలుపొందారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో విభేదాలు రాగానే నితీష్ కు బీజేపీ మద్దతిచ్చింది. 2020 ఎన్నికల తర్వాత కూడా ఆ పొత్తు కొనసాగింది. ఈ పరిణామాలన్నింటి తర్వాత 2022లో నితీష్ తెగదెంపులు చేసుకోవడం బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. ఎన్డీఏ తలుపులు నితీష్ కు శాశ్వతంగా మూసివేయాలన్న నిర్ణయానికి బీజేపీ వచ్చింది. కానీ 2 ఏళ్లలో పరిణామాలు మారిపోయాయి. దీంతో ఇప్పుడు ఎన్డీఏ తలుపులను నితీష్ కోసం మరోసారి తీయక తప్పని పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. జేడీయూ, బీజేపీ సహజ మిత్రపక్షాలని బీజేపీ అధినేత జేపీ నడ్డా అంటున్నారు. ఎక్కడి నుంచి వెళ్లానో అక్కడికే తిరిగి వచ్చాను అని నితీష్ కుమార్ అంటున్నారు. ఇక తానెక్కడికి వెళ్లబోను అని చెబుతున్నారు. బీజేపీ, జేడీయూ కూటమి తక్షణ లక్ష్యం బీహార్ లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడం. 40 స్థానాలు తమ కూటమి గెలుచుకుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2025 బీహార్ ఎన్నికల్లో కూడా తమ కూటమే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు జేపీ నడ్డా. नीतीश जी एनडीए में वापस आए हैं, ये हम सब के लिए बहुत ही हर्ष का विषय है। प्रधानमंत्री मोदी जी के नेतृत्व में आने वाले समय में बिहार लोकसभा में स्वीप करेगा और एनडीए स्वीप करेगा और विधानसभा के चुनाव में भी एनडीए की सरकार बनना निश्चित रहेगा। नई सरकार एनडीए की बनी है, मुझे पूरा विश्वास है कि ये एक उज्जवल बिहार को बढ़ाने में सक्षम रहेगी। ఇండియా కూటమిపై ప్రభావం ఉంటుందని తెలిసినప్పటికీ ఇదంతా ఆయారాం గయారాం రాజకీయాలని పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకే బీజేపీ, జేడీయూ కలిసి ఈ డ్రామా ఆడాయని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. इंडिया गठबंधन तोड़ने के लिए कोशिश पहले से चली थी, ये आज उजागर हो गया। आज तक हमको डार्क में रखे और इवन लालू प्रसाद जी को भी डार्क में रखे और सडनली उन्होंने अपना डिसीजन बोल दिया। डिसीजन तो पहले ही तैयार कर लिया था, तो ये हमको तो लग रहा था 5 दिन पहले ही मेरे को लालू प्रसाद ने कहा था ये तो छोड़ के चले जाएगा, लेकिन अपने को अपनी तैयारी करना है, हम लड़ते रहेंगे। తాను చెప్పింది చేస్తానంటున్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఆట ఇప్పుడే మొదలైందని, 2024 ఎన్నికల్లో జేడీయూ తుడిచిపెట్టుకుపోతుందని తేజస్వి యాదవ్ చెప్పారు. ये 17 महीने में
जो काम हुआ है ऐतिहासिक काम हुआ है जो आज तक पूरे देश में नहीं हुआ है। और ये भाजपा और नीतीश जी की तो सरकार 17 साल भी रहे, तो 17 साल बनाम 17 महीने जो काम हुआ, एक विभाग ने वर्ल्ड रिकॉर्ड बनाने का काम किया। एक थके हुए मुख्यमंत्री थे, उनको हम लोगों ने इतना काम करवाया, तो इतना काम तो हुआ ही है सारा। हम लोगों ने गठबंधन धर्म का जो है पालन किया है। अभी खेल शुरू हुई है, अभी खेल बाकी है, और मैं जो कहता हूँ वो करता हूँ। और आप लिख के ले लीजिए, जनता दल यूनाइटेड जो पार्टी है 2024 में ही खत्म हो जाएगी। అయితే తాజా పరిణామాల తర్వాత బీహార్ ప్రజల ఆలోచనల్లో మాత్రం మార్పు వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా పదే పదే పార్టీలు కూటములు మార్చే అవకాశం లేకుండా ఒకే పార్టీకి స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టే దిశగా ప్రజలు ఓటు వేసే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. భారత రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంత సందిగ్ధావస్థలో ఉన్నాయి. అత్యంత బలమైన అధికార పక్ష కూటమి మరింతగా బలపడుతోంటే అత్యంత బలహీనమైన ప్రతిపక్ష కూటమి అంతకంతకు బలహీనమవుతోంది. అధికార కూటమిలో బీజేపీ పెద్దన్న పాత్రను సమర్థించడానికి భాగస్వామ్య పార్టీలు పోటీ పడుతోంటే ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ పెద్దన్న పాత్రను వ్యతిరేకించడానికి మిగిలిన పార్టీలు శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నాయి. చివరకు కూటమినే విడిచిపెట్టి వెళుతున్నాయి. మరికొన్ని పార్టీలు తాము ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతూ కాంగ్రెస్ ను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తంగా బీహార్ పరిణామాల తర్వాత ఇండియా కూటమిలో అసలు ఏ పార్టీలు మిగిలున్నాయో ఉంటాయో సరిగ్గా చెప్పలేని పరిస్థితి. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ఈ సంకట స్థితి దేశ రాజకీయాలను మరింత అనిశ్చితిలోకి నెడుతున్నాయి. ఇండియా కూటమి కొన్ని నెలల క్రితం ఏర్పాటైనప్పుడు అత్యంత శక్తిమంతంగా కనిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో ఢీ అంటే ఢీ అనే సత్తా ఉందన్న నమ్మకం కలిగింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సంపన్నులు మరింత సంపన్నులుగా మారడం, పేదల స్థితి ఇంకా దిగజారడం వంటి పరిణామాలు 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయని, ఇండియా కూటమి 2024 ఎన్నికల్లో శక్తిమంతంగా ఉంటుందని చాలా మంది విశ్లేషించారు. కానీ బీజేపీ మాత్రం మొదటి నుంచి ఇండియా కూటమిని ఉద్దేశించి కొన్ని విమర్శలు చేస్తూ వచ్చింది. ఆ కూటమిలో ఉన్న పార్టీలు అసలు మిత్రపక్షాలే కాదని, కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలు జాతీయ స్థాయిలో ఒకే కూటమిలో ఎలా కలిసి పనిచేస్తాయని, ప్రాంతీయ పార్టీల మధ్య విభేదాలు తథ్యమని, కాంగ్రెస్ పెద్దన్న పాత్రను కూటమిలోని మిగిలిన పార్టీలు అంగీకరించబోవని ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. చివరకు అదే జరిగింది. సీట్ల సర్దుబాటు చర్చలు మొదలు కాకముందే కాంగ్రెస్ కు దూరం జరిగేందుకు, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని ఒంటరి చేసేందుకు ఇండియా కూటమి పార్టీలు పోటీ పడుతున్నాయి. కూటమిని ముందుండి నడిపించిన నితీష్ కుమార్ లాంటి నేతలే ఇప్పుడు నిర్వీర్యం చేసేందుకు తలా ఓ చెయ్యి వేస్తున్నారు. 2004 నుంచి 2014 మధ్య యూపీఏ అధికారంలో ఉంది. యూపీఏకు నేతృత్వం వహించింది కాంగ్రెస్. భాగస్వామ్య పక్షాలన్నీ కాంగ్రెస్ పెద్దరికాన్ని గుర్తించాయి, గౌరవించాయి. చెప్పాలంటే కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు పోటీ పడ్డాయి. ప్రభుత్వం కూలిపోకుండా రక్షణ కవచంలా నిలబడ్డాయి. కానీ 2023లో యూపీఏను ఇండియా కూటమిగా మార్చే నాటి పరిస్థితులకు, 2004-2014 మధ్య పరిస్థితులకు చాలా తేడా ఉంది. అది అధికారానికి, ప్రతిపక్షానికి ఉన్నంత తేడా. ఆ తేడానే ఇండియా కూటమి ప్రయాణాన్ని 3-4 సమావేశాల తర్వాత విచ్ఛిన్నకర దశలోకి నడిపిస్తోంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ, దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన అనుభవం ఉన్నప్పటికీ కాంగ్రెస్ కనుసన్నల్లో పనిచేయడానికి ప్రాంతీయ, జాతీయ పార్టీ నేతలు సిద్ధంగా లేరు. 2014లో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి అంతకంతకు బలహీన పడుతున్నట్లుగా కనిపిస్తున్న కాంగ్రెస్ ను దేశ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించగల పార్టీగా కూటమిలోని మిగిలిన పార్టీలు చూడడం లేదు.
దీంతో పాటు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతల్లో ఎక్కువ మంది ప్రధాని రేసులో తమ పేర్లు ఉండాలని ఆకాంక్షించేవారే. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కన్నా తమదే బలమైన పార్టీ అన్న అభిప్రాయం కొందరు నేతల్లో ఉంది. ప్రధాని పీఠం దిశగా అందరి ఆకాంక్షలు పెరిగిపోయాయి. అందుకే కాంగ్రెస్ వీలైనంత తగ్గి ఉండాలని ఆయా పార్టీలు కోరుకుంటున్నాయి. అలా తగ్గి ఉండేలా ఒత్తిడి తెచ్చే వ్యూహాలు రచిస్తున్నాయి. కానీ కూటమికి తామే పెద్దన్నగా ఉండాలన్నది కాంగ్రెస్ వాదన. ఫలితంగా ఇండియా కూటమిలో లుకలుకలు బయలుదేరాయి. ఆ విభేదాలు జేడీయూ కూటమిని మార్చేందుకు దారితీశాయి. నిజానికి ఇండియా కూటమి ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది, తెలంగాణలో గెలిచింది. దీని ప్రకారం ఇండియా కూటమిలో కాంగ్రెస్ కు పరపతి పెరగాలి. కానీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఓటమిని చూసి కాంగ్రెస్ ను కట్టడి చేసేందుకు మిగిలిన పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. మొదట మమత మొహమాటం వదిలిపెట్టారు. తర్వాత ఆప్ అదే బాటలో నడిచింది. కూటములను మార్చడంలో అందరికన్నా 4 ఆకులు ఎక్కువ చదివిన నితీష్ కుమార్ ఏకంగా గుడ్ బై చెప్పేశారు. ఈ పరిణామాల తర్వాత కాంగ్రెస్ ఆత్మరక్షణ ధోరణిలో పడుతుందన్నది నిజం. తనకు కావలసిన స్థాయిలో సీట్లు దక్కించుకోవడానికి కాంగ్రెస్ అనేక కష్ట నష్టాలను, వ్యయ ప్రయాసలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కూటమిగా ఓ అడుగు ముందుకు వేసే ముందు స్వయంగా తాను 2 అడుగులు వెనక్కి వేసేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధపడాలి. మొత్తంగా ఇండియా కూటమి మనుగడే ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితి వచ్చింది. ఇండియా కూటమి నుంచి వైదొలగడానికి నితీష్ చెప్పిన కారణం కూటమిలో తాను తప్ప ఎవ్వరూ పని చేయడం లేదని, కాంగ్రెస్ బాధ్యతాయుతంగా లేదు అని. అయితే కూటమి కన్వీనర్ పదవికి రాహుల్ గాంధీ, మమత పేరు ప్రతిపాదించడమే అసలు వివాదానికి కారణమన్నది అందరి అభిప్రాయం. మరోవైపు మమత కూడా కాంగ్రెస్ కు కృతజ్ఞతాభావం ప్రదర్శించలేదు. బెంగాల్లో జరిగే రాహుల్ భారత జోడో న్యాయ యాత్రలో పాల్గొనబోమని, లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మమత తెలిపారు. అంతేకాక న్యాయ యాత్రలో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాలకు అనుమతి నిరాకరించారు. సిలిగురిలో రాహుల్ ప్రసంగించాల్సిన సభ కూడా ఇందులో ఉందంటే కాంగ్రెస్ పై మమత వ్యవహార శైలి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. బెంగాల్లో ఒంటరి పోటీపై మమత అలా ప్రకటన చేశారో లేదో ఇలా ఆప్ రంగంలోకి దిగింది. తాము అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేసింది. అంటే కాంగ్రెస్ కు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడానికి, ఆ పార్టీ కోసం ఎలాంటి త్యాగం చేయడానికి కూటమిలోని పార్టీలు సిద్ధంగా లేవు. నితీష్, మమత, కేజ్రీవాల్ నిర్ణయాలు కాంగ్రెస్ ను సంకట స్థితిలోకి నెట్టేశాయి. కేరళ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేస్తామని కాంగ్రెస్ బలంగా చెప్పలేని పరిస్థితులు కల్పించాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఏకపక్షంగా సీట్ల ప్రకటన చేసేశారు. కాంగ్రెస్ కు 11 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రకటనను కాంగ్రెస్ ఖండించింది. ఇంకా చర్చలు సాగుతున్నాయని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ తెలిపింది. ఎస్పీనే కాదు, కూటమిలోని మిగిలిన పార్టీలన్నీ అఖిలేష్ యాదవ్ తరహాలోనే ఏకపక్ష నిర్ణయాలు ప్రకటించవచ్చు, లేదా కాంగ్రెస్ ను వీలైనంత తక్కువ సీట్లకు పరిమితం చేయాలన్న ఆలోచనతో పని చేయవచ్చు. మొత్తంగా వరుస పరిణామాలు ఇండియా కూటమిని అంతకంతకు బలహీనంగా మార్చివేస్తున్నాయన్నది అంగీకరించాల్సిన నిజం. ఇవే పరిస్థితులు కొనసాగితే లోక్సభ ఎన్నికల్లో అత్యంత బలహీన ఇండియా కూటమి అత్యంత బలంగా ఉన్న ఎన్డీఏ కూటమితో తలపడాల్సి వస్తుంది. జేడీయూకు శాశ్వతంగా తలుపులు మూసేశామని గతంలో చెప్పిన బీజేపీ ఇప్పుడెందుకు రాజీ పడింది? జేడీయూను అడ్డు పెట్టుకుని మొత్తం ఇండియా కూటమిని ఉనికిలో లేకుండా చేయడమే కమలనాథుల ఉద్దేశమా? ఇండియా కూటమి సమావేశం తర్వాత ఇండియా పేరునే భారత్గా మార్చుతూ నిర్ణయం తీసుకునేంతలా ఉలిక్కిపడిన ఎన్డీఏ ప్రభుత్వం ఇండియా కూటమి తమకసలు పోటీదారు కానే కాదన్న సందేశాన్ని బీహార్ పరిణామాల ద్వారా దేశ ప్రజలకు ఇవ్వాలనుకుంటోందా? అసలు ఇండియా కూటమిలో పార్టీలు కలిసి పనిచేయడం సాధ్యమేనా?
ఎన్నికల్లో జేడీయూ 3వ స్థానానికే పరిమితమైనప్పటికీ నితీష్ కుమార్కే సీఎం పదవి అప్పగించింది బీజేపీ. ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్న పార్టీ అతి తక్కువ మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినా సరే నితీష్ కుమార్ కు సంతృప్తి కలగలేదు. అమిత్ షా జోక్యం చేసుకుంటున్నారని, బీజేపీ మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఎన్డీఏ కూటమికి దూరమై ఆర్జేడీ కాంగ్రెస్ తో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలు ఐక్యంగా కలిసి పనిచేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పుడు ఇండియా కూటమిని దగ్గరుండి నడిపించారు. అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరించారు. నితీష్ కాంగ్రెస్ కి దగ్గరైనప్పుడు, ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు ఆయన్ను గమనిస్తే కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే పరమావధిగా పనిచేస్తున్నట్లు అందరికీ అనిపించింది. ఇక లోక్సభ ఎన్నికల వరకు ఇవే రాజకీయ పరిస్థితులు కొనసాగుతాయన్న అభిప్రాయం కలిగింది. కానీ నితీష్ తానెంత అవకాశవాదో మరోసారి నిరూపించుకున్నారు. అలాగే నితీషే కాదు, మమత, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలను నమ్మడం ఎంత తెలివి తక్కువ పనో కాంగ్రెస్ కు అర్థమైంది. కాంగ్రెస్ కొత్త పాఠాలు నేర్చుకున్నట్టయింది. వారే కాదు, కూటమిలోని మిగిలిన పార్టీల నేతల వ్యవహార శైలి ఇందుకు భిన్నంగా ఏమీ ఉండదు. నితీష్ నే గమనిస్తే ఆయనకు దేశ ప్రధాని కావాలన్న బలమైన ఆకాంక్ష ఉంది. అసలు 2013లో నితీష్ ఎన్డీఏకి దూరం జరగడానికి కారణం బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించడమే. ఆ తర్వాత కాలంలో తప్పని పరిస్థితుల్లో రాజీ పడ్డారు. 2022లో మళ్లీ ఏవో కారణాలు చెప్పి బీజేపీకి దూరం జరిగి కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. ఎన్డీఏని ఢీకొట్టేందుకు ఇండియా కూటమి ఏర్పాటులో ముందున్నారు. అయితే ఆయన మనసులో ఉద్దేశం ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా తనను నిలబెట్టాలని, మోదీకి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి దేశ ప్రజల ముందు తనను ఉంచాలని. ఈ క్రమంలో ఆయన పాచిక కూడా వేశారు. బహిరంగంగా ఎవ్వరూ అంగీకరించకపోయినప్పటికీ ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని అయ్యేది రాహుల్ గాంధీనే. కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు మిగిలిన పార్టీలన్నీ రాహుల్ను ప్రధానిగా అంగీకరించక తప్పని పరిస్థితి ఉంటుంది. అందుకే వ్యూహాత్మకంగా నితీష్ ఓ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. కూటమి కన్వీనర్ గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును తెరపైకి తెచ్చారు. అలా రాహుల్ ను రేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. కన్వీనర్ గా ఉండేందుకు ఖర్గే నిరాకరించడంతో నితీష్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. కూటమిలోని మిగిలిన నేతలు కూడా నితీష్ పేరును అంగీకరించారు. ఇక్కడే రాహుల్ తెలివిగా వ్యవహరించారు. మమతా బెనర్జీ పేరును ఆయన ప్రతిపాదించారు. ఇది నితీష్ కు ఆగ్రహం తెప్పించింది. తాననుకున్నది జరగకపోవడం, జరిగే అవకాశాలు లేకపోవడం, అసలు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేకపోవడం వంటివన్నీ నితీష్ ను వేగంగా నిర్ణయం తీసుకునేలా చేశాయి. నితీషే కాదు, ఇండియా కూటమిలో శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నవారే. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యవహార శైలి ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంటుంది. ఆయన మనసులో ఒకటుంటుంది, పైకి మరొకటి చెబుతారు. ఎవరెవరితోనో ఆయనకు లోపాయకారి ఒప్పందాలు ఉంటాయి. అసలు అజిత్ పవార్ బీజేపీతో కలవడం వెనుక శరద్ పవార్ ఆశీస్సులున్నాయన్న ప్రచారమూ ఉంది. ఇక మమతా బెనర్జీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆమె కాంగ్రెస్ కు దగ్గర అని చెప్పలేం, దూరమని ఒప్పుకోలేం. ఆమె ఆశయం ప్రధాని అభ్యర్థి రేసులో తన పేరు ఉంచుకోవడం. ఇండియా కూటమి తరపున ఆమె ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించకపోవడంతో నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా పొత్తుపై ప్రకటన చేసేశారు మమత. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఫలితాలప్పుడే మమత కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు. అందుకు ప్రతిగానే పశ్చిమ బెంగాల్లో ఒంటరిగా పోటీపై మమత ప్రకటన చేశారని భావించాలి. ఆపు పరిస్థితి ఇదే.
కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు ఉండదు అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన ప్రకటన అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశమేనన్నది అందరికీ తెలిసిన సంగతి. కూడబలుక్కున్నట్లుగా తృణమూల్, ఆప్, జేడీయూ చేసిన ప్రకటనలు ఇండియా కూటమి అస్తిత్వాన్ని సవాల్ చేస్తున్నాయి. ఓడించడమే లక్ష్యమని గొప్పలు చెబుతూ ఇండియా కూటమి కట్టిన పార్టీల తాజా వ్యవహార శైలిని చూస్తే మోదీని గెలిపించడానికే ఈ కూటమిలోని పలు పార్టీలు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందరూ కలిసి ఢీ కొట్టినా మోదీని ఓడించడం అసాధ్యమని భావిస్తున్న తరుణంలో ఇండియా కూటమిలోని పలు పక్షాలు ఏకపక్ష ధోరణితో ఇండియా కూటమిని 3 నాళ్ల ముచ్చటగా మార్చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ప్రతిపక్షంగా ఇండియా కూటమి నిజంగా ముందుకు వెళ్తుందా అంటే నమ్మకం కలగడం లేదు. మరో 2 నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లోపే ఈ కూటమి చీలికలు పేలికలైపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. और ये जो अभी इनकी अन्याय यात्रा और भारत तोड़ो यात्रा है और ये जो इंडिया अलायंस है, ये कंसेप्चुअली फेल कर चुका है. बंगाल में इसको ममता जी ने अच्छा पलीता लगाया, पंजाब में जो हो रहा है वो हम सब देख रहे हैं, और बिहार में जो हुआ है वो स्पष्ट रूप से बताता है कि इंडिया अलायंस जो ये अलायंस था वो कॉन्सेप्ट वाइज भी और धरती पर उतरने से पहले ही यह बिफर गया है और बिखर गया है. ये अलायंस परिवार बचाओ अलायंस, ये अलायंस प्रॉपर्टी बचाओ अलायंस है. అయితే ఇండియా కూటమి కకావికలమైపోతుందన్న భావన కల్పించడంలో బీజేపీ పాత్ర తక్కువేమీ కాదు. నితీష్ కుమార్ విషయంలో బీజేపీ వ్యవహార శైలి గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. తక్కువ స్థానాలున్నప్పటికీ సీఎం పదవి అప్పగించారన్న కృతజ్ఞత చూపకుండా ఎన్డీఏ కూటమికి నితీష్ దూరం జరగడం అప్పట్లో బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. ఎన్డీఏ తలుపులు జేడీయూకు శాశ్వతంగా మూసుకుపోయాయి అంటూ అమిత్ షా వంటి నేతలు గంభీరమైన ప్రకటనలు చేశారు. కానీ అలాంటి నితీష్ కుమార్ను బీజేపీ మళ్లీ హక్కున చేర్చుకోవడానికి కారణం ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికే. 40 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లాంటి పెద్ద రాష్ట్రంలో కూటమిని దెబ్బతీయడం ద్వారా మిగిలిన రాష్ట్రాల్లోనూ చెక్ పెట్టాలన్నది కమలనాథుల ఆలోచన. కూటమికి ఇండియా అని ప్రతిపక్షాలు పేరు పెట్టుకున్నప్పుడు దేశం పేరునే ఇండియా నుంచి భారత్ గా మోదీ ప్రభుత్వం మార్చడాన్ని గమనిస్తే ప్రతిపక్ష కూటమిని బీజేపీ అంత తేలిగ్గా చూడడం లేదన్న సంగతి అర్థమవుతోంది. మోదీ మ్యానియాతో జోరు మీద ఉన్నప్పటికీ, అయోధ్య ఆలయం మరింత ఊపు తెచ్చినప్పటికీ కాంగ్రెస్ కు ఏ చిన్న అవకాశం ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఇండియా కూటమిని 3 నాళ్ల ముచ్చటగా మార్చడం ద్వారా బీజేపీ గెలుపును నల్లేరు మీద నడకలా మార్చేయాలన్నది కమలం వ్యూహం. బీజేపీ ఆలోచనలకు తగ్గట్టుగానే ఉన్న ఇండియా కూటమి భాగస్వాములు విచ్ఛిన్న వైఖరి వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేలా ఉంది. రాజకీయాల్లో ఆత్మహత్యలే కాని హత్యలు ఉండవంటారు. ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు అనుసరిస్తున్న ఆత్మహత్య సదృశ్య వైఖరి చూస్తే ఈ నానుడి నిజమేనని మరోసారి రుజువవుతోంది. ఇదంతా చూస్తే కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో మరోసారి తీవ్ర నిరాశే ఎదురయ్యేలా ఉంది. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.